పోలీస్ స్టేషన్కు ఎక్కువ ఎసొంటి కేసులు వస్తాయి. పార్టీ కార్యకర్తల కొట్లాటలు, అన్నదమ్ముల ఆస్తి పంచాదులు, తోడికోడళ్ల పంచాదులు, ప్రహారీ గోడ పంచాదులు, ఈడుపు కాగితం పంచాదులు, ఇసుక ట్రాక్టర్ పంచాదులు వస్తాయి. ఇట్లా తీరొక్క తీరు లోలులు చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ ఓ స్టేషన్ దగ్గరకు మాత్రం పోలీసులకు విచిత్రమైన పంచాది వచ్చింది. అరే పంచాది అన్నారు, కేసు అన్నారు, లొల్లన్నారు, స్టేషన్ ముంగట ఎద్దును కట్టేసింది చూపెట్టిండ్రు. పుసుక్కున ఈ ఎద్దు గిట్లా వేరే ఎద్దును పొడిచొచ్చి ఫిర్యాదైందా, లేకుంటే ఈ ఎద్దునే వేరే ఎద్దు ఏమైనా పొడిచిందా అంటే అదేం లేదు. మంచిర్యాల జిల్లా చెన్నూరులుండే ఈ మధు అన్నది ఎద్దు. అయితే మరి ఎందుకు తాడు తెప్పుకొని పోయిందో, వీళ్ళే సరిగ్గా కట్టేయలేదో తెలియదు గాని కత్తెరసాల ఊర్లకు పోయి పొలం వేస్తుంటే వాళ్ళు కట్టేసిండ్రట. 2 రోజులు దేవులాడుకుంటా పోయిన మదన్న వాళ్ళతోని కీసులాట పెట్టుకొని ఎద్దుని పట్టుకొని సీదా స్టేషన్కి వచ్చిండు. చెప్పే అన్న, ఎద్దునిచ్చినాక మళ్ళెందుకు స్టేషన్కి వచ్చినవే? నా యొక్క ఎద్దు 2 రోజుల నుండి కనిపించడం లేదు. కత్తర్సాల్ శివార్లోని పొరకలలో కట్టేసి ఉండడం జరిగింది. దానికోసమై నేను వెళితే వాళ్ళు నా మీదకి తిరగబడి ఎద్దును తిన్నది అనే అబద్ధాలు ఆడుతూ నా మీదకే రివర్స్ కావడం జరుగుతుంది. దీనికి గాను నేను పోయి పోలీస్ స్టేషన్ లో చెన్నూరులో ఫిర్యాదు చేసినాను. ఇంతకు ముందు కూడా నా యొక్క 3-4 పశువులు కూడా ఇట్లనే దొంగతనం చేసి తీసుకుపోవడం జరిగింది. ఇన్నారులా వాళ్ళదంతా తొండి కావాలనే నా ఎద్దును పట్టుకపోయి పొలం తిన్నదని కట్టేసుకున్నారు. నా ఎద్దు మీద ఆరోపణలు చేయడం నాకు నచ్చుతలేదు. పక్కింట్లో కుడిది తెస్తేనే తాగని నా ఎద్దు వాళ్ళ పొలంకి ఎట్లా మేస్తుంది? నాకు న్యాయం చేయాలని అంటున్నాడు. ఇటు అన్నకు చెప్పలేక అటు వాళ్లకు చెప్పలేక పోలీసులు తల పట్టుకున్నారు. కేసు వాయిదాల మీద వాయిదాలు పడి నడుస్తున్నదట. కానీ అయినా అన్న ఎద్దు చేను మేస్తే ఎల్లగొట్టాలి గాని మీరైనా కట్టేసుకున్నాడేందే? మదన్న, నువ్వు కూడా కేసును సాగదీయకుంటేనే బాగుండదే. ఇప్పుడేమున్నది, 2 పొత్తుల పెద్ద మనుషులకు తాగుడుకు బిర్యానీలకు తక్కువ పైసలు అవుతున్నాయా? ఓ పోలీసార్లు జల్దిగా లొల్లొడగొట్టుండ్రి, లేకుంటే పెద్ద మనుషులు 2 రెచ్చగొట్టి ఈ కారుకు పండిన పంట పైసలు ఆగం పట్టిస్తారు. ఏమంటున్నావు?